ఇక ఇటు మూసీ పునరుజ్జీవ కార్యక్రమానికి గాంధీ సరోవర్ ప్రాజెక్టును చేపట్టింది ప్రభుత్వం. దాన్ని అడ్డుకునేందుకు అనేక మంది కుట్రలు చేస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న వాటిని మాత్రమే తొలగిస్తున్నామన్నారు. అలాగే మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ బఫర్ జోన్లోనే ఉందన్నారు. వారికి వేరే చోట 7 ఎకరాల భూమి ఇచ్చి కట్టేందుకయ్యే ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుందని చెప్తున్నారు. 5,812 కోట్ల అంచనా వ్యయంతో గాంధీ సరోవర్ మొదటి దశ పనులు ప్రారంభాన్ని ప్రభుత్వం చేయనుంది. జోన్ 1, 2లను కూడా వేల కోట్లతో అభివృద్ధి చేస్తుంది. దీనిపై ప్రతిపక్షాలు విపక్షాలు చేసే దుష్ప్రచారాలను నమ్మొద్దని చెప్పి అంటున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. పునరుజ్జీవనంలో భాగంగా హైదరాబాద్లో ఉన్నటువంటి బాపు ఘాట్ను తిరిగి ఇక్కడ నిర్మించాలని చెప్పేసి అయితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టును చేపట్టేందుకు కూడా సర్కార్ అయితే సిద్ధమైంది. సో ప్రజెంట్ మనం ఉన్నటువంటి ఈ మూసీ నది చూసుకోవచ్చు. మొత్తం అంతా పరివాహక ప్రాంతం అంతా ఎంత దారుణమైనటువంటి కండిషన్లో ఉందో ఒక్కసారి మీరు ఈ విజువల్స్లో చూడొచ్చు. అయితే కొన్ని ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, విపక్షాలు కావచ్చు, నివాసాలను కూల్చేసి ప్రాజెక్టులు చేపడుతున్నారంటూ కూడా ప్రభుత్వం పైన కొన్ని విమర్శలు చేసినటువంటి పరిస్థితులని మనకు తెలిసిందే. వాటిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందిస్తూ ఇక్కడ ఈ మూసీ పునరుజ్జీవాన్ని అడ్డుకునేందుకు ఈ అధికార అంటే పార్టీ పైన బురద జల్లేందుకు కూడా ప్రతిపక్షాలు పూర్తిగా ప్లాన్ చేస్తా ఉన్నాయంటూ కూడా మాట్లాడినటువంటి సందర్భం కూడా ఉంది. మార్చి 13వ తేదీన కూడా దీనికి సంబంధించి పూర్తిగా ఒక పవర్ పాయింట్ ప్రాజెంటేషన్ని కూడా ఏర్పాటు చేసి ఈ ప్రాజెక్టు గురించి వివరిస్తామంటూ కూడా చెప్పుకొచ్చారు. ఎస్, మనకు పక్కనే ఉన్నటువంటి మధు పార్క్ రిడ్జ్కి సంబంధించినటువంటి అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూల్చివేస్తారంటూ కూడా జరిగినటువంటి ప్రచారంలో భాగంగా వీటిపైన క్లారిటీ ఇస్తూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి సందర్భం కూడా ఉంది నిన్న ఒక వేదిక పైన. అయితే మనం చూడొచ్చు, జస్ట్ పక్కనే ఒక 10 మీటర్లు కూడా లేదు. మూసీ పరివాహక ప్రాంతానికి ఆనుకొని ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్స్ని 50 మీటర్ల దూరం వరకు కూడా పూర్తిగా బఫర్ జోనే ఉంటుంది. కానీ ఇది లోపలికి వచ్చేసి కట్టడాలు కట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో వాటినే మేము తీసేస్తున్నాం తప్ప ఎవరిది తీసేయట్లేదంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో వీళ్ళల్లో సగం వరకు కూడా ఇదంతా బఫర్ జోన్లోకి వస్తుంది, అవి తీసేస్తామని చెప్పి అధికారులు చెప్పినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా వారికి పునరావాసం కల్పించేందుకు వేరే చోట 7 ఎకరాల స్థలాన్ని కేటాయించి దానికి కావాల్సినటువంటి డబ్బులన్నింటినీ కూడా గవర్నమెంటే ఇస్తానన్నప్పటికీ కూడా కొన్ని ప్రతిపక్ష పార్టీలు, ఇతర విపక్షాలకు సంబంధించినటువంటి కొన్ని పార్టీలు వచ్చి ఇక్కడ నానా హంగామా చేస్తా ఉన్నారంటూ కూడా ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఒక్కసారి ఈ మూసీ పునరుజ్జీవనానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు నివేదిక ప్రకారంగా చూసుకున్నట్లయితే సో మొదటి అంచనా దశలో ఖర్చు చేయాల్సినటువంటి వ్యయం వచ్చేసి సుమారుగా 5,812 కోట్ల రూపాయలు అన్నమాట. సో ఇది జోన్ 1లోకి వస్తుంది. ఆ జోన్ 1లో హిమాయత్ సాగర్ నుండి గాంధీ సరోవర్ ఈ యొక్క ప్రాజెక్టు వరకు సుమారుగా 1,684 కోట్ల రూపాయలు అంచనా వ్యయం కింద దీన్ని చేస్తా ఉన్నారు. ఇంకొకటి జోన్ 2 ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ ప్రాజెక్టు వరకు మొత్తం 1,992 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయనున్నది. ఇక ఇతర నిబంధనలు అలాగే పనులకు సంబంధించినటువంటి వ్యయం చూసుకున్నట్లయితే 1,596 కోట్ల రూపాయలు కూడా కేటాయించినట్టుగా కూడా ప్రభుత్వం అయితే అధికారికంగా లెక్కలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరొక పక్క గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అనేది మూసీ పునరుజ్జీవనంలో ఒక భాగమేనంటూ కూడా ప్రభుత్వం అయితే క్లారిటీ ఇస్తూ ఉంది. సో ముఖ్యంగా గాంధీ విగ్రహం కోసం ఏర్పాటు చేసినటువంటి విగ్రహం కోసం 73.8 కోట్ల రూపాయలు, అలాగే ఇక్కడ విగ్రహ పీఠం అంటే విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఒక కింద బిల్డింగ్ ఏదైతే ఏర్పాటు చేస్తారో ఆ పీఠానికి సంబంధించి 22.6 కోట్లు, అలాగే మ్యూజియం విగ్రహ భవనానికి సంబంధించి 220 కోట్లు. అంటే దానిలోనే గాంధీ విజ్ఞాన కేంద్రం కూడా ఇంటిగ్రేటెడ్గా ఏర్పాటు చేయనున్నారు ఆ మ్యూజియానికి సంబంధించినటువంటి బిల్డింగ్లోని. ఇంకోటి విద్యుత్తు అలాగే మెకానిక్ పనులు కావచ్చు, ఇదంతా మొత్తానికి చూసుకోవడం కోసం కావచ్చు. సో దానికి సంబంధించి మరొక 79 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో ముఖ్యంగా ఈ ఏదైతే సరోవర్ ప్రాజెక్టు కనిపిస్తూ ఉందో గాంధీ సరోవర్ ప్రాజెక్టు మొత్తం ఇక్కడి నుంచి 5 కిలోమీటర్ల మేర కూడా పూర్తిగా అభివృద్ధి అయితే చేయనున్నది ప్రభుత్వం. సో ఇందులో మొత్తం ఈ యొక్క మూసీ నది తీర అభివృద్ధి ప్రణాళికలు చూసుకున్నట్లయితే అన్నీ కూడా పర్యావరణ పునరుద్ధరణ, అలాగే మురుగునీటికి సంబంధించినటువంటి శుద్ధి కేంద్రాలు, అలాగే నది శుద్ధీకరణ చేయడము, ముఖ్యంగా శుద్ధి కేంద్రాలు ఏవైతే ఉంటాయి అంటే మురుగునీటిని తిరిగి మంచినీటిగా మార్చేటువంటి ఆ శుద్ధి కేంద్రాల నిర్మాణం కావచ్చు, వరద నిర్వహణ కావచ్చు, లేకపోతే డ్రైనేజీ మెరుగుదల కావచ్చు, లేకపోతే ఈ నదీ తీరంలో బహిరంగ ప్రదేశాలను ఏర్పాటు చేసి పార్కుల వంటి కట్టడాలు కట్టి దాంట్లో సైక్లింగ్ ట్రాకులు కావచ్చు, వంతెనలు కావచ్చు, దాని చుట్టూ అంటే మళ్ళీ నదిలోకి బయట వాటర్ రాకుండా సురక్షితంగా ఉంచేందుకు రిటైనింగ్ వాల్స్ కావచ్చు, లేకపోతే మొత్తం
ఇలాంటి అంశాలపైన దృష్టి సారిస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే ఇటు ప్రభుత్వం కూడా పేర్కొన్నది. అయితే ఈ ప్రాజెక్టును అత్యంత పారదర్శక విలువలతోని ఒక ప్రణాళికబద్ధంగా కూడా వివిధ దశల వారీగా పూర్తి చేయనున్నట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అయితే ఇది ఈ యొక్క పునరుజ్జీవన కార్యక్రమంలో భాగంగానే ఈ యొక్క గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అనేది చేస్తూ ఉన్నాం తప్ప దీనికి సపరేట్గా ఏమీ ఖర్చు చేయట్లేదంటూ కూడా ప్రభుత్వం అయితే ఒక క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైనా సమాచారం కోసం అధికారిక ప్రాజెక్టు పత్రాలు లేదా ప్రభుత్వ ప్రకటనలు మాత్రమే నమ్మాలి తప్ప వేరే వాళ్ళు ఇచ్చేటువంటి సమాచారం కానీ లేకపోతే తప్పుడు సమాచారాలు కానీ ఉద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటి దుష్ప్రచారాలను కానీ నమ్మవద్దంటూ అటు ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ అటు ఉత్తరప్రదేశ్లో చేసినటువంటి ప్రాజెక్టులు అంటే గంగాకు సంబంధించినటువంటి గంగా నది ప్రాజెక్టులు కావచ్చు, లేకపోతే గుజరాత్లో చేసినటువంటి సబర్మతి ప్రాజెక్టు కావచ్చు, వాటన్నిటిని కూడా వివరిస్తూ ఉదాహరణలకు చెప్తూ కూడా మూసీని ఇలాగే వదిలేస్తే ఇంకా దారుణమైనటువంటి కండిషన్లోకి వెళ్ళిపోతుంది అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి లోపల దాకా వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో వాటర్ ఫ్లో అక్కడ ఉన్నా కూడా మనకి ఇక్కడి వరకు ఇంత దారుణంగా స్మెల్ వస్తుంది. ఇక్కడ ఒక మార్కింగ్ కూడా ఉంది, ఆల్రెడీ ఒక మార్కింగ్ కూడా వేసినటువంటి దృశ్యాలు చూడొచ్చు మనము. సో దీనికి సంబంధించి ఎంత దూరం వస్తుంది ప్రాజెక్టు ఏంటి అని చెప్పేసి కూడా ఒక అంచనా కోసం ఇది ఆ మార్కింగ్ను కూడా వేశారు. అయితే ఒక్కసారి ఆ లోపలికి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎంత దారుణమైనటువంటి దుర్గంధపు స్మెల్ అంటే పూర్తిగా కలుషితమైనటువంటి నీరు, అలాగే ఫ్యాక్టరీలకు సంబంధించినటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే చిన్న చితక ఫ్యాక్టరీలకు సంబంధించినటువంటి వ్యర్థాలు, అలాగే పైనుంచి వచ్చేటువంటి వ్యర్థాలు, అవన్నీ వాటితో పూర్తిగా దుర్గంధం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో దీన్ని కనుక ఇలాగే వదిలేస్తే ఇదంతా కూడా ఒక విషపూరితమైనటువంటి నదిగా మారి ప్రజల ప్రాణాలను హరిస్తుందంటూ కూడా ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. బట్ కొంతమంది కావాలని చెప్పి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. దాన్ని మాత్రం ఖచ్చితంగా అడ్డుకోవాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి సందర్భాలు అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. వీడియో జర్నలిస్టు చైతన్యతో విజయ్, బిగ్ టీవీ, మూసీ నది పరివాహక ప్రాంతం.